హాయ్ అండి. మానవ జీవిత ప్రణాళికలో అతి ప్రాముఖ్యమైనది మంచినీళ్ళు. ఈ నీళ్లు తాగడంలో మనం అశ్రద్ధ చూపించకుండా రెగ్యులర్గా టైం టు టైం కనీసం రోజుకి 3 లీటర్ల నీళ్ళైనా తీసుకోవాలి. ఉదయాన్నే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల మన బాడీలో ఉండేటటువంటి అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఒంట్లో ఉన్న కొవ్వును, పేగుల్లో ఉన్నటువంటి కొవ్వును కూడా కరిగించి బయటికి పంపించడం ద్వారా మనం సన్నబట్టడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ గోరువెచ్చని నీళ్ళు. కొంతమందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్ళ వైపు చూడాలనిపిస్తుంది, మిగతా టైంలో మంచినీళ్ళు వేయవు, తాగాలనిపించదు. మరి అలా ఉన్నప్పుడు మన కడుపులోను జీర్ణాశయానికి నీళ్లు ఉత్పత్తి కాకుండా వేడి ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేడి ఎక్కువగా ఎప్పుడైతే మనము ఆ కడుపులో ఉండేటువంటి మన మిషన్కి నీళ్లు పొయ్యకపోవడం ద్వారా అది వేడిని ఉత్పత్తి చేసి మన బాడీకి వేడి చేస్తుంది. ఈ వేడి చేయటం వల్ల అనేకమైనటువంటి మలినాలు చోటు చేసుకుంటాయి. మనం అదే విధంగా వాటర్నే వేసామనుకోండి, ఎక్కువగా వాటర్ తాగటం వల్ల ఈ మలినాలన్నిటిని కూడా మనకి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. మంచినీళ్ళ వల్ల మనకి బాడీలో ఉన్న ప్రతి మలినాలని కూడా బయటికి పంపించడం ద్వారా మన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. జీర్ణాశయం కూడా ఎటువంటి అనారోగ్యము లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటుందండి. మరి ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగకుండా ఆహారం తిన్న తర్వాత, మన భోజనం అయిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత మంచినీళ్ళు తాగడం చాలా మంచిది. మన జీర్ణాశయం బాగుంటుంది, జీర్ణశక్తి బాగుంటుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఆహారం తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. ఈ తింటూ తాగటం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం, కడుపులో మంటని గురి చేస్తాయి, నరాల సమస్యలు వస్తాయి, ఎముకలు బలహీనత కూడా వస్తుందండి. మంచినీళ్ళు గంటకు ఒక గ్లాస్ చప్పున మనం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా చర్మ సౌందర్యం కూడా బాగుంటుందండి. చర్మం కూడా మెరుగుపడి నీట్గా ఉంటుంది. చర్మ సమస్యలు కూడా రాకుండా చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందండి. మరి జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనం టైం టు టైం నీళ్లు దాహం వేయకపోయినా కూడా తీసుకుంటూ ఉండాలి. రోజుకి 3 లీటర్లు పైన తాగాలి. రోజుకి 3 లీటర్లు పైన తాగినప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉండటానికి, కడుపులో మంటలు రాకుండా ఉండటానికి, యూరిన్ మంటలు రాకుండా ఉండటానికి, కడుపులో ఉన్న మలినాలను బయటికి పంపించడానికి, కంటికి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. మంచినీళ్ళు క్రమబద్ధంగా 3 లీటర్ల పైన తాగడం వల్ల మన కళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయండి. అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట కొట్టండి, ప్రతి వీడియో మీకు చూద్దరు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.